దానికి దేవుడు తప్పక ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు చేసిన దానికి నీకు సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు తప్పక ఇస్తాడు. అదే జరిగింది ఈ డాక్టర్ గారి జీవితంలో. ఒక పట్టణంలో ఒక డాక్టర్ గారు క్లినిక్లో కూర్చున్నాడు. ఆయన భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. తన భార్య ఒక లెటర్ పంపించింది, ఒక స్లిప్ పంపించింది. ఏమండి, మన అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఇంకా పెళ్ళి కొద్ది రోజులే ఉంది, కానీ పిల్లకి ఏ వస్తువులు కొనలేదు, బట్టలు కొనలేదు, బంగారం నగలు కొనలేదు, కావాల్సినటువంటి సరుకులు కొనలేదు. మీరు ఈ లిస్టులో రాసిన అన్నీ కూడా మీరు తీసుకురండి అని తన భార్య ఆ స్లిప్ అంతా కూడా పంపించింది. అప్పుడు ఆ డాక్టర్ గారు క్లినిక్లో కూర్చుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నా బిడ్డకి కావాల్సినటువంటి వివాహానికి కావాల్సినటువంటి ఇదిగో ఈ స్లిప్లో నా భార్య రాసింది, అవన్నీ కూడా మీరు నాకు దయచేయండి. మీరు నన్ను అవమానపరచరు. నా బిడ్డ వివాహానికి కావాల్సినటువంటి సంబంధించిన వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు, మీరు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన కన్నీళ్లు తుడుచుకుంటూ క్లినిక్లో కూర్చున్నాడు. ఎంతలో ఎక్కడి నుండో ఒక కారు తన క్లినిక్ ముందు ఆగింది. ఒక ధనవంతుడు తన కుమార్తె ఆ క్లినిక్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఆ ధనవంతుడు డాక్టర్ గారికి 2 చేతులు మొక్కి, అయ్యా, మీకు చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆ రోజు మీరు నన్ను ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడకపోతే ఈరోజు నేను బ్రతుకుండేవాడిని కాదు. ఆ రోజు మీరు చేసిన సాయాన్ని నేను మరవలేనయ్యా అని అన్నాడు. దాందే ఉందండి అని డాక్టర్ గారు అన్నాడు. లేదు లేదు, నా కుమార్తెకి వివాహం పెట్టుకున్నాం, నా కుమార్తెకి వివాహం మరి కొద్ది రోజుల్లో జరుగుతుంది. నా కుమార్తెకి నేను అన్ని వస్తువులు, వస్త్రాలు కానీ, ఆభరణ బంగారపు నగలు కానీ, ఇవన్నీ కూడా నా కుమార్తెకి నేను 2 కొన్నాను. అయితే ఎందుకో నా మనస్సు నా కుమార్తెతో పాటు ఆ రోజు నేను హాస్పిటల్లో క్లినిక్లో ఉన్నప్పుడు నీ 10 సంవత్సరాల కుమార్తె ఉంది కదా, ఆమె నాకు 4 రోజులు నా దగ్గరుండి నాకు సేవలు అందించింది, నన్ను చక్కగా చూసుకొని దగ్గరుండి. అందుకు నా మనస్సు గమనించింది. అందుకే నా కుమార్తెకున్న 2 వస్తువుల్లో ఒక వస్తువుల్ని, నగలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఏదైతే నా కుమార్తె కొన్నానో అవన్నీ కూడా నీ కుమార్తె కోసం నేను తీసుకుని వచ్చాను. మీరు కాదనకుండా వీటిని స్వీకరించండి, నా రుణాన్ని తీర్చుకునే అవకాశం మీకు ఇవ్వండి అని ఆ ధనవంతుడు ఆ డాక్టర్ గారి చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ డాక్టర్ గారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అక్కడే మోకరించి, దేవా, నా ప్రార్థన ఆలకించేవని కృతజ్ఞతలు చెల్లించాడు. తన భార్య స్లిప్లో ఏం రాసిందో దానికి మించిన దేవుడిచ్చాడు. ఒకవేళ ఈయన కొంటే అన్ని ఐటమ్స్ కొనేవాడు కాదు, అన్ని వస్తువులు కొనేవాడు కాదు. ఆ ధనవంతుడు తన స్తోమత తగ్గట్టుగా తన కుమార్తె కొన్నాడు. సేమ్ అవే తన కుమార్తె కూడా ఇచ్చాడు. ఆ డాక్టర్ గారు దేవుణ్ణి గణపరిచాడు. అసలు ఎందుకు ఆ ధనవంతుడు ఈ డాక్టర్ గారికి తీసుకువచ్చి తన కుమార్తెకి అనుగ్రహించాడు, తనకి ఈ వస్తువులను ఇచ్చాడు? ఒక 15 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన. ఈ డాక్టర్ గారు చాలా భక్తి కలిగిన వాడు. తన క్లినిక్ వచ్చిన వారి పేదవారికి ఉచితంగా వైద్యం చేసేవాడు. డబ్బు ఇవ్వగలిగిన వారి దగ్గర ఆయన స్తోమత ఉన్న వారి దగ్గర మాత్రమే ఫీజు తీసుకునేవాడు.
ఇవ్వలేని పేదలకి ఉచితంగా వైద్యం చేసేవాడు. అందరూ అనేవారు, నీకు పిల్లుంది కదా, వెనకాల 4 రాళ్ళు వేసుకోవచ్చు కదా అనేవారు. ఆ డాక్టర్ గారు అనేవాడు, ఏ నాటికీడు ఆ నాటికి. దేవుడు ఈరోజు అన్న వస్త్రం నాకు ఇచ్చాడు, అదే నాకు చాలు, నా విషయం దేవుడే చూసుకుంటానని చెప్పేవాడు. అయితే క్లినిక్ ముగించి వెళ్ళేలోపు తన భార్య ఒక స్లిప్ రాసి పంపించేది. ఆయన ఆ స్లిప్లో ఉన్న ఆ కిరాణా వస్తువులు మొత్తం రోజు తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఒక యాక్సిడెంట్ తన క్లినిక్ ముందే రోడ్డు మీద జరిగింది. ఆయన క్లినిక్ తీసుకుని వచ్చారు. ఆయన చావుబ్రతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ డాక్టర్ గారు ప్రార్థన చేసి దగ్గరుండి ఆయనకి వైద్యం చేశాడు. ఆయన ప్రాణాపాయం తప్పింది. ఒక 4 రోజుల పాటు తన క్లినిక్లోనే ఆయనకి ఈ వైద్యం అందించాడు. ఆ సమయంలో తన కుమార్తె 10 సంవత్సరాల పాప. ఆ పాప కూడా ఈ ధనవంతుడికి ఆయనకు పరిచర్య చేసింది, లేదా దగ్గరుండి అన్నీ చూసుకుంది. ఆ విధంగా ఆయన ధనవంతుడు బ్రతికేటప్పుడు చాలా వందనాలండి, చాలా కృతజ్ఞతని చెప్పేసి ధనవంతుడు వెళ్ళిపోయాడు. 15 సంవత్సరాల తర్వాత మరలా వచ్చి ఆ డాక్టర్ గారికి ఇలా చెప్పాను కదా, ఈ విధంగా తన రుణాన్ని తీర్చుకున్నాడు. ఎవరు? ఆ ధనవంతుడు. దేవుని స్తోత్రం. ఇతను చేసిన దానికి దేవుడు ఆ ధనవంతుడి రూపంలో తన కుమార్తెకు కావాల్సిన, వివాహానికి కావాల్సిన ప్రతి ఆ వస్తువుని కూడా ఆ దేవుడు ఇతనికి అనుగ్రహించాడు. అందరూ అన్నారు, తన భార్య స్లిప్ రాసి పంపించింది. నేను అన్నాను కదండి, మనకు లేకుండా ఏం చేస్తావు, ఊరు వాళ్ళందరూ కూడా మీ ఆయనకి అతిభక్తి ఎక్కువ అన్నారు. అయినా తను మౌనంగా ఉన్నాడు ఈ డాక్టర్ గారు. కానీ దేవుడు అవమానపరచలేదు, అతన్ని సిగ్గుపరచలేదు. తన కుమార్తె వివాహము ఘనముగా జరిగించాడు. తన కుమార్తెకు కావలసినటువంటి వస్తువులు, ఒక ఉన్నతమైనటువంటి ఖరీదైన వస్తువులను దేవుడు ఇచ్చాడు. వస్త్రాలు దేవుడు ఇచ్చాడు. అవన్నీ కూడా ధనవంతుడు తీసుకొచ్చాడు. అందరూ ఆశ్చర్యపోయాడు. ఈ డాక్టర్ గారి దగ్గర ఏమీ లేనట్టుగాను ఉన్నాడు. తన కుమార్తెకి ఇలాంటి వస్త్రాలు కానీ వస్తువులు కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి అనుకున్నారు. కానీ అందరి ఎదుట దేవుడు అతను సిగ్గుపరచకుండా తన కుమార్తె వివాహాన్ని ఘనంగా జరిగించాడు. ఆ డాక్టర్ గారు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి మీద నమ్మకం ఉంచితే, ఆ దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, ఆ దేవుడి దృష్టిలో నువ్వు దేవుడి కొరకు చేస్తే, ఆ దేవుడు ఏ మేలు చేయకున్నట్టుగా ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఏ మేలు చేయకున్నట్లు ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకనే రూతుతో అంటాడు, అమ్మా నువ్వు చేసిన దానికి నీ దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, ఆయన సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అని బోయాజు రూతుతో చెబుతాడు. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన పరిచర్య, ఈరోజు నువ్వు చేసిన సహాయం, నువ్వు చేసిన మేలు మనుషులు మర్చిపోయవచ్చు, కానీ దేవుడు మర్చిపోడు. ఈ డాక్టర్ గారి విషయంలో దేవుడు మర్చిపోలే. దేవుడు తనకి ప్రతిఫలాన్ని తన కుమార్తెకు అనుగ్రహించాడు. ఆ దేవుడు తన కుమార్తె వివాహాన్ని ఘనముగా జరిగించాడు. అందరి ఎదుట ఆయన తలను పైకెత్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీ విషయాన్ని కూడా దేవుడు నీ బిడ్డల విషయాల్లో, నీకు ఏ విషయాల్లో అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో నీ ప్రతిదీ కూడా దేవుడు నీకు తన మహిమైశ్వర్యంలో ఆయన నీకు తీర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ వాక్యము ద్వారా ఎవరైతే ప్రభా వారికి ఏమి కొరతగా ఉండి కొదవగా ఉండి ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలకు అనుగ్రహించమని, నీ మహిమైశ్వర్యంలో తీర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమేన్.